షార్ట్ ఫిల్మ్ ఎడిటర్ కంజర్ల యాదగిరిపై పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి డ్రైవర్ గన్మెన్లు దాడి చేశారు. ఫిర్యాదు ఇవ్వడానికి స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాధితుడిపై ఏఎస్ఐ బాలకృష్ణ చేయి చేసుకున్నాడంటూ బాధితుడు చెబుతున్నాడు. దీంతో ఏఎస్ఐ బాలకృష్ణ క్షమాపణ చెప్పాలంటూ బాధితుడి తరపు బంధుమిత్రులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. మెదక్ జిల్లా రామచంద్రపురం లింగంపల్లి వద్ద ఓ షార్ట్ ఫిల్మ్ ఎడిటర్ పై దాడి జరిగింది. కంజర్ల యాదగిరి అనే షార్ట్ ఫిల్మ్ ఎడిటర్ పై పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి డ్రైవర్ తో పాటు గన్మెన్ కూడా దాడి చేశారు. లింగంపల్లి నుంచి బీహెచ్ఎల్ వైపు వెళుతున్న తనపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి డ్రైవర్ గన్మెన్లు దుర్భాషలాడుతూ దాడి చేశారని యాదగిరి చెబుతున్నాడు. ఇదే ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన తనపై ఆర్సీపురం ఏఎస్ఐ బాలకృష్ణ చేయి చేసుకున్నారని, ఫిర్యాదు స్వీకరించకుండా ఫిర్యాదుదారుడిపైనే ఏఎస్ఐ చేయి చేసుకోవడం ఏంటని యాదగిరి బంధుమిత్రులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అయితే ఎలాంటి తప్పు చేయని యాదగిరిపై ఏఎస్ఐ బాలకృష్ణ చేయి చేసుకోవడాన్ని బాధితుడి తరపు బంధుమిత్రులు తప్పుపడుతూ ఏఎస్ఐ బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని అక్కడే ధర్నాకు దిగి డిమాండ్ చేస్తున్నారు. లింగంపల్లి తారానగర్లో ఉంటాను. సోషల్ వర్కర్ నేను. పొద్దున మార్నింగ్ 7:50, 8 o'clock నేను ఇంటి నుంచి లింగంపల్లి నుంచి బిహెచ్ఎల్ వైపు వెళ్తూ ఉంటే మధ్యలో హనుమాన్ టెంపుల్ దగ్గర వెహికల్ ఆగింది. అది ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెహికల్ అట. ఎందుకు ఆపేవని చెప్పేసి అడిగితే లేదు ఆగు అని చెప్పాడు. తర్వాత మళ్ళీ అడిగాను, వెళ్ళొచ్చా అంటే వెళ్ళురా చెప్పేసి కొంచెం దుర్భాషలు ఆడిన తర్వాత ఎందుకు అట్లా ఆడుతున్నావు అంటే మళ్ళీ ఆడాడు. మళ్ళీ అంటే కొంచెం వల్గర్గా మాట్లాడాడు. అతను మాట్లాడేసరికి నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. నువ్వు నన్నే మాట్లాడతావా, వల్గర్గా మాట్లాడతావా అని చెప్పేసి అప్పుడు అటాక్ చేయడం జరిగింది. సో అటాక్ చేసిన తర్వాత గన్మెన్ ప్లస్ డ్రైవర్ ప్లస్ ఇంకా ఇద్దరు అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేస్తారని చెప్పేసి దగ్గరున్న లింగంపల్లి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని వెళ్తే వాళ్ళు పూడ్చిపెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ డ్రైవర్ నాకంటే కొంచెం లేట్గా వచ్చి ఏఎస్ఐతో ఇంట్రడ్యూస్ చేసుకొని అప్పుడు ఏఎస్ఐ అతను కలిసి మళ్ళీ నా పిఎస్లోనే రైట్ ఆర్మ్ నుండి నన్ను కొట్టడం జరిగింది. ఇది విషయం జరిగింది.